బీర్నీస్ పల్లి కారం మా అమ్మ వండుతది. ఇగ సాంబార్, రసంకి ఇట్లా అంచు పెట్టుకొని తిన్నారనుకోర్రి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బీన్స్‌లో అయితే చాలా ఫైబర్ ఉంటదన్నట్టు. పాండ్రి మళ్ళీ మా అమ్మ ఎట్లా చేయాలో చూసి చూపిస్తదంట. ముందుగలైతే బీన్స్ పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోర్రి. మొత్తమంతా నూనె కాగిన తర్వాత జీలకర్ర, పల్లీలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఏసి మంచిగా గోలిచ్చుకోర్రి. అందులో మొత్తమన్ని ధనియాలు బి ఏసుకోవాలన్నట్టు. బీర్నీస్‌కాయ చూస్తుర్రు కదా మంచిగా ఉడుకుతుంది. ఇప్పటిలోపు ఇంకా కడాయిలో నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కల్యామాకు అట్లనే ఉడికిపోయిన బీర్నీస్‌కాయ ఉన్నది కదా! అది మంచిగా ఇట్లా వడగొట్టుకొని ఇందులో ఏసేసుకోవాలన్నట్టు. ఒక 5 నిమిషాలు గోలితే మీద ఇట్లా పొట్టు మీద మంచిగా బబుల్స్ లాగా వస్తది. అప్పుడు మనం ఏం చేయాలి పసుపు, ఉప్పు ఆల్రెడీ దంచి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా! అది బి ఏసేసుకోవాలంటూ ఒక 2, 3 సార్లు కలిపిన తర్వాత దీంట్లో కారం ఏసుకుందాం మనం. కారం అయితే మనం ఇంట్లో పట్టించినట్టుగా ఉండే శైలాస్ కిచెన్ కారం వాడుతున్నాం అన్నట్టు చాలా మంచిది. ఈసారి అయితే తొక్కు పచ్చళ్ళకి బి అదే వాడతాం. మొత్తమన్ని నీళ్ళు పోసి మంచిగా ఉడకబెట్టుకోరు. ఇక నీళ్ళు దగ్గర అయిపోయినాక మీదికెళ్ళి మనం ఫైనల్ టచ్ అయితే శైలాస్ కిచెన్‌ది గరం మసాలా ఏస్తున్నాము. ఇప్పుడైతే ఇంట్లో పట్టించుకోవాల్సిన ఏం పని లేదు. ఎందుకంటే శైలాస్ కిచెన్‌లో ఇవన్నీ చాలా నాణ్యమైన క్వాలిటీతోని చేస్తారన్నట్టు. మొత్తం అంతా గరం మసాలా ఏసి కొత్తిమీర ఏసుకుర్రు అనుకోర్రి బీర్నీస్ పల్లి కారం